హలో లవ్లీ పీపుల్, చూస్తున్నారుగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే సూపర్ సాఫ్ట్ మైసూర్పాకు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు నూనె, రీఫైండ్ ఆయిల్ తీసుకున్నాను నేను ఇవాళ. దీన్ని చక్కగా కలిపేసి ఉండలు లేకుండా కలిపి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని 3/4 కప్పు నీళ్ళు, 1.5 కప్పు చక్కెర వేసి దీన్ని ఒక్క తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా నూనె, శనగపిండి, అది దీంట్లో వేసేసి మనం కలుపుతూ ఉండాలండి. ఇది ఇలా ప్యాన్ చివర్లు వదిలేసి దగ్గర పడిపోతుంది. ఇలా ఉండపాకం అయిపోయినంత వరకు దీన్ని బాగా మనం ఉడికించుకొని దీన్ని మనం ఒక అల్యూమినియం టిన్లో కానీ ఇలా గ్లాస్ బౌల్లో కానీ వేసుకుని తర్వాత ఇలా డీమౌల్డ్ చేసేసి ఒక గంట తర్వాత ఇది చక్కగా గట్టి పడిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఎంజాయ్ చేయడమే. చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే మైసూర్పాక్ రెడీ.